హలో అందరికీ, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా స్నో స్టేషన్కి వెళ్ళానని. ఈసారి ఫుల్ వీడియోతో విత్ మోర్ డీటెయిల్స్ నేను ముందుకు వచ్చేసాను. ఎంట్రన్స్లో టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఇదే వెయిటింగ్ ప్లేస్. చాలా నీట్ అండ్ క్లీన్గా అఫీషియల్గా ఉంది కదా. బెంచెస్ అయితే చాలా నచ్చాయి నాకు. ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి సాంగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, అక్కడే మనకి లోపలికి వెళ్ళడానికి అవుట్ఫిట్ అంతా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే టికెట్ ప్రైజెస్లోనే అవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్కి 800 అండ్ చిల్డ్రన్స్కి 650. చిల్డ్రన్స్ అయితే అబౌవ్ 3 years వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 1 hourకి మాత్రమే. 1 hourకి 800 అంటే చాలా ఎక్కువ, కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం అక్కడైతే. వాళ్ళు ఇచ్చిన అవుట్ఫిట్ వేసుకున్నాక ఏదైనా ఫైనల్ లుక్ చూసేయండి ఎంత క్యూట్గా ఉందో. ఈ అవుట్ఫిట్ తీసుకోకముందు మనకైతే ఒక బ్యాగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బ్యాగ్లో మన యాక్సెసరీస్ థింగ్స్ ఏమైనా లోపలికి క్యారీ చేయకుండా మనం బయటనే వదిలిపెట్టి వెళ్ళొచ్చు. వాళ్ళు దానికి కూపన్ కూడా ఇస్తారు. సో కూపన్ జాగ్రత్తగా పట్టుకోండి, మళ్ళీ మీకు మీ థింగ్స్ బ్యాగ్ కావాలంటే. ఫైనలీ లోపలికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల కూడా సాంగ్స్ పెట్టారు, చాలా గేమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నేనైతే అన్ని పార్టిసిపేట్ చేశాను. చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు ఇక్కడ. ఫ్యామిలీతో వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. బాస్కెట్బాల్ ఆడుతున్నాను, అదైతే నా హైట్కి సెట్ అవ్వదు, ఆడుతున్నా. కానీ చూడండి ఫైనల్లీ బాల్ అయితే అందులో వేసేస్తాను. ఈలోపు నేను అడ్రస్ చెప్తాను. అడ్రస్ వచ్చేసి అక్కయ్యపాలెం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్, పోర్ట్ స్టేడియం, విశాఖపట్నం. అన్నీ చెప్పేసాను కానీ టైమింగ్స్ చెప్పడం మర్చిపోయాను. ఓపెనింగ్ టైం వచ్చి 10 AM to 9 PM. ఇది 10 to 11, 11 to 12 ఇలా నడుస్తూ ఉంటుంది. సో ముందుగా వెళ్తే వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేయడానికి కూడా అక్కడ మనకైతే బోర్ కొట్టదు, సాంగ్స్ అయితే ఉంటాయి. బయట ఫోటో థీమ్ కూడా పెట్టుకున్నారు. నేనైతే చాలా ఫొటోస్ దిగాను. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఫోటో తీసుకుందామన్నా అంత ప్లేస్ అంతా సూపర్గా ఉంది. నేను లోపలికి వెళ్ళంగానే అయితే ఫస్ట్ ఫోన్ బూత్లోకి వెళ్ళాను, కానీ అక్కడ ఫోన్లు అయితే తీసేశారు, ఏమైందో తెలీదు. ఫోటో థీమ్స్ అని లాస్ట్లో నేను తీసుకున్న ఫొటోస్లో చూడండి, చాలా బాగుంటాయి. స్నో స్టేషన్కి వచ్చి స్నో స్లైడ్ చేయకపోతే మనం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని మిస్ చేసినట్టే అవుతాము. సో స్నో స్టేషన్కి వెళ్తే తప్పకుండా స్నో స్లైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. నేనైతే ఆ ట్యూబ్ మోయలేకపోయాను. చూడండి ఎలా వస్తున్నానో మోసుకుంటూ, నా అంతుంది అదైతే. పైకి వచ్చాక టోటల్ వ్యూ పైనుంచి అయితే చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి ఎంత బాగుందో. ఇక్కడ నెక్స్ట్ నేనైతే చాలా భయపడుతున్నాను, కొంచెం టెన్షన్గా ఉంది. నవ్వుతో కవర్ చేస్తున్నాను భయాన్ని. స్నో స్లైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఫస్ట్ అయితే భయపడ్డాను, కానీ చాలా బాగుంది. 1 hour టైంలో మనం ఏమి ఎంజాయ్ చేయగలం, అసలు ఏమవుతుంది అనుకుంటాం, కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా గేమ్స్ ఉన్నాయి, బాగా ఆడుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయవచ్చు. స్నో స్లైడ్ అయితే ఒకసారే కాదు, మనకి నచ్చినన్నిసార్లు వెళ్ళొచ్చు, అది మన ఇష్టమే. సో 800 మనం ఎక్కువ అనుకుంటాం, ఎక్స్పెన్సివ్, బట్ ఇట్ వర్త్. ఆ 1 hourలో 50 minutes మొత్తం అంతా గేమ్స్, ఎంజాయ్మెంట్ అదంతా పక్కన పెట్టేస్తే లాస్ట్ 10 minutes డీజే లైట్స్ ప్లే చేస్తారు. ఇంకా సాంగ్ మంచి మాస్ సాంగ్స్ పెట్టారు. ఫుల్ డాన్స్తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనమైతే. లాస్ట్ 10 minutes మాత్రం చాలా బాగుంది. మాతో అయితే 2 families గ్యాదర్ అయ్యి మాతో డాన్స్ చేశారు. ఆ వీడియో చెప్పడం మర్చిపోయాను. అంతా బాగా జరిగింది, కానీ నా ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. టెంపరేచర్ వల్ల దేని వల్ల తెలీదు, సడన్గా బ్యాటరీలో అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. దానివల్ల నేను చాలా హ్యాపీగా తీసుకున్న కొన్ని వీడియోస్ అయితే నేను లూజ్ అయ్యాను. సో మీరు అలాంటి తప్పు చేయకుండా ముందుగా ఛార్జింగ్ పెట్టుకెళ్ళండి. అండ్ మీరు అలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటారని మీకు ముందుగా చెప్తున్నాను. మీలో ఎవరైనా స్నో స్టేషన్కి ముందుగా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళకుండా ఉంటే హరియప్, త్వరగా వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ మనకి దొరకదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడిగండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. Don't forget to subscribe. Thank you. Take care. Bye-bye.